దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనలు గ్రంథము 121వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు ఇలా సెలవిస్తూ ఉన్నాడు. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రభువు మరి మన పట్ల కలిగిన ఆ యొక్క కాపుదల, ప్రభువు మనకిచ్చిన ఆ యొక్క కాపుదల చూస్తున్నట్లయితే దేవుడు మన పట్ల ఎంతో రక్షణ కలిగిన వాడిగా, మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగిన వాడిగా చూస్తూ ఉన్నాం. 121వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు ఆయన ఎవరి మీద ఆనుకున్నాడు అనంటే, ఎవరి మీద గురి కలిగి ఉన్నాడు అనంటే, ఈ లోకంలో దేని మీద ఆయన గురి కలిగి లేడు. ఆయన దేవుని మీద మాత్రమే గురి కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా నీతికి ఆధారమగు నా దేవా అని మాట్లాడుతూ ఉన్నాడు. మనకంటూ ఏదైనా నీతి ఉంది అనంటే అది దేవుడు ఇచ్చిన నీతి, ఆయన నీతి మాత్రమే మనలను నీతిమంతులుగా తీరుస్తుంది, కానీ మన నీతి ఎంత మాత్రము కాదు. దేవుని బిడ్డలారా, ఆయన యథార్థ హృదయముతో నీతిమంతుడిగా ఆయన దేవుని వైపు గురి కలిగి ఆయన దేవుని వైపు చూస్తూ ఉన్నాడు, కానీ కొండల వైపు కన్నులెత్తుచున్నాడు, కానీ సహాయం ఎక్కడి నుండి వచ్చును అని సెలవిస్తున్నాడు. కానీ ఆయన దేవుని వైపు మాత్రమే గురి కలిగి దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క కాపుదల దావీదు మీద చాలా హెచ్చుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, మన యథార్థ జీవితము, మన నీతి జీవితము ఎప్పుడైతే మనం దేవుని పట్ల గురి కలిగి ఉంటామో తప్పకుండా దేవుని యొక్క కాపుదల మన మీద ఉంటూ ఉంటుంది. ఉదాహరణగా మరి యోబు యొక్క భక్తి, యోబు యొక్క యథార్థ ప్రవర్తన యోబుకి ధైర్యం పుట్టిస్తుంది. అలాగే దేవుడు యోబు చుట్టూ కూడా దేవుని యొక్క కంచెను వేసి యోబుకి కాపుదలగా ఉన్నాడు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, ఈ కీర్తన గ్రంథము 121వ అధ్యాయం 6వ వచనం గమనించినట్లయితే, టోటల్గా రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కంప్లీట్ ప్రొటెక్షన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణమవుతూ ఉండగా వారికి పగలు ఎండ కలిగినప్పుడు వారికి మేఘస్తంభంగా ప్రభు వారిని కాపాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో మనకు శ్రమ కలగవచ్చు, ఇబ్బంది కలగవచ్చు, ఏదైనా ఆటంకం కలగవచ్చు, కానీ దేవుడు మన యొక్క ప్రతి శ్రమ నుండి, ఆటంకం నుంచి, ఇబ్బంది నుంచి, శోధన నుంచి విడుదల కలుగజేసి మనలను కాపాడువాడు ఆయన మాత్రమే. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి శత్రువైన సాతాను మనకు చాలా ఆటంకం కలిగించవచ్చు, మనలను దేవుని బిడ్డలారా, ఈ లోకంలో శత్రువైన సాతాను మనలను ఇబ్బంది పెట్టచ్చు, అనేక శోధనలకు గురి చేయొచ్చు. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దావీదుకి తోడుగా ఉన్న దేవుడు మనకును ఈ దినాన్ని తోడుగా ఉంటాడు. ఇశ్రాయేలును కాపాడువాడు ఒకడు,
నిద్రపోడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో శత్రువైన సాతాను మనకు అనేక ఇబ్బందులు కలిగించవచ్చు, అనేక శోధనలను మనకు కలిగించవచ్చు. ఎన్ని ఆటంకములు కలిగినను, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు కలిగినను మనం దావీదు వలె దేవుని వైపు చూస్తే దేవుడు ప్రతి వ్యతిరేక పరిస్థితుల నుంచి మనలను విడుదల కలిగించి మనలను కాపాడువాడు ఆయనే. ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు కృప మీకందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.